గుంటూరు జిల్లాలో పోలీసుల బెదిరింపులు భరించలేక వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు యత్నించడం సంచలనం క్రియేట్ చేసింది. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందని వైసీపీ మండిపడింది. కార్యకర్తలపై పోలీసుల బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేసింది. రోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంతో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? ఆ గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సూసైడ్ కమిట్ అయ్యే ముందు రిటర్న్ గా కొన్ని రాశాడు. సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడు. అయ్యా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తిని, కాబట్టి ఒక సివిల్ మ్యాటర్లో ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిన మ్యాటర్లో నన్ను 6 మాసాల నుంచి పోలీసులు వేధిస్తున్నారు. చివరికి సత్తెనపల్లి డిఎస్పీ గారు పిలిచి నన్ను వార్నింగ్లు కూడా ఇచ్చాడు. పోలీసు వారు ఈ రకంగా హెరాస్ చేయటం అనేది ధర్మం కాదు. పోలీసులు ఈ రకంగా రౌడీలై వ్యవహరిస్తూ ఉన్నారు. లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, కేవలం అభిమాని, పాపం క్రియాశీలంగా ఉంటాడని, తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీస్కి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు, అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ.